ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని థియేటర్లలో మళ్ళీ సినిమాల సందడి మొదలైందని చెప్పవచ్చు. ఈసారి మరో సినిమా చూడడానికైతే వెళ్ళబోతున్నాం. ఏ సినిమా ఏంటనేది తర్వాత వీడియోలో చూడండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఎప్పట్లాగే ఈ రోజు అయితే రవితేజ యొక్క భర్త మహాశీలకు విజ్ఞప్తి మూవీ అయితే ఈ రోజు విడుదల ఉంది. నిజామాబాద్లోని నటరాజ థియేటర్లో ఈ మూవీ అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికైతే 11 మార్నింగ్ 30 షో అయితే ప్లాన్ చేశాము. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది మూవీ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి థియేటర్ లోపలికి వెళ్దాం పదండి. ప్రెస్ మొత్తానికైతే థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం. మా సీట్లలో మేమైతే కూర్చున్నాం. ఇక మరికొద్ది సేపట్లో అయితే షో అయితే స్టార్ట్ కానుంది. అలా వచ్చి థియేటర్ లోపల కూర్చున్నామో లేదో షో టైం అయ్యేసరికి షో కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే రవితేజ ఎంట్రీ కూడా వచ్చేసింది. అలాగే రవితేజ ఎంట్రీ ఇలా అయిందో లేదో సినిమా యొక్క టైటిల్ కార్డు కూడా పడిపోయింది. టైటిల్ పడిపోయిందో లేదో మూవీ కూడా మొత్తం స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. అలాగే థియేటర్ లోపలికి పబ్లిక్ వస్తూనే ఉన్నారు కాస్త లేట్ అయ్యేసరికి. అలాగే ఈ చిత్రంలో ఆసికా రంగనాథన్ హీరోయిన్ ఎంట్రీ వచ్చేసింది. ఇలా హీరోయిన్ ఎంట్రీ వచ్చిందో లేదో మరో సాంగ్ వచ్చేసిందని చెప్పవచ్చు. అలాగే ఆ సాంగ్ తర్వాత డింపుల్ హయాత్ హీరోయిన్ ఎంట్రీ, అలాగే సునీల్ ఎంట్రీ, మరో సాంగ్ కూడా వచ్చేసింది. అలాగే ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ తర్వాత ఇంటర్వెల్ కూడా అయిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ షో స్టార్ట్ అయిందో లేదో మరో సాంగ్ కూడా వచ్చేసింది. అలా సాంగ్ అయిందో లేదో మరో ఫైటు, మరో సాంగ్ కూడా వచ్చేసింది. చూస్తూ ఇక మొత్తానికి క్లైమాక్స్ ఎండింగ్ అయిన తర్వాత మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయింది. మూవీ అయిన వెంటనే మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది తర్వాత వీడియోలో చెప్తాం, చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే రవితేజ నటించిన భర్త మహాశీలకు విజ్ఞప్తి మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ముందుగా సినిమా గురించి మాట్లాడుకుంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. భర్త మహాశీలు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల అయితే డైరెక్షన్ వహించారు. ఇంతకుముందు తీసిన సినిమాల మాదిరిగానే ఈసారి కూడా ఒక రొటీన్ స్టోరీని ఎంచుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ చిత్రంలో అయితే రవితేజ ఒక రామ్ పాత్రలో నటించారు. వైన్ కంపెనీ పనిపై ఒక స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనుకోని పరిమాణాల వల్ల ఆసికా రంగనాథన్ అనే హీరోయిన్ రవితేజతో పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే రవితేజకు తన భార్యగా డింపుల్ హయాత్ హీరోయిన్ అయితే ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య కొన్ని సమస్యలు వచ్చి ఏర్పడుతూ ఉంటాయి. అయితే రవితేజ డింపుల్ హయాతి భార్యగా నటించినప్పటికీ అలాగే ప్రియురాలిగా ఆసికా రంగనాథన్ పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య రవితేజ అయితే నలిగిపోతూ ఉంటారు. మరి వీరు తర్వాత ఎలా కలిశారు, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలియాలంటే మీరు కూడా సినిమా చూడాల్సింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుకుంటే హీరోగా రవితేజ తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేగా, అలాగే డింపుల్ హయాత్ హీరోయిన్ కానీ అలాగే ఆసికా రంగనాథన్ కానీ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారని చెప్పాలి. అలాగే మిగతా కామెడియన్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే సత్య కానీ సునీల్ కానీ వెన్నెల కిషోర్ కానీ వాళ్ళైతే తమ కామెడీతో అదరగొట్టడమే కాక నటనతో అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాలో వచ్చే అక్కడక్కడ సాంగ్స్లో రవితేజ తమ డ్యాన్స్తో అదరగొట్టాగా కొన్ని సాంగ్స్ అయితే బాగుంటాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రవితేజ తన కామెడీ టైమింగ్తో పాటు నటనతో చాలా బాగా నటించడమే కాకుండా అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఈ సినిమాలోని ఫైట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఒక 2-3 ఫైట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన ప్లస్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అలాగే కొన్ని సాంగ్స్ అలరిస్తాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కిషోర్ తిరుమల గారైతే రవితేజను తన కామెడీ టైమింగ్ను చాలా బాగా వాడుకున్నారని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలోని మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్గా ఉండడం, కొత్తదనం లేకపోవడం, అలాగే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కామెడీ పరంగా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్లో కాస్తంత సాగదీసినట్లు అనిపిస్తుంది, కాస్తంత బోర్ కొట్టిస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా పరంగా చూసుకుంటే రవితేజ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకోగా మాస్ కంబ్యాక్తో అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఈ సినిమా గురించి ఫైనల్గా చెప్పాలంటే
ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ పరంగా కానీ రవితేజ నటన కోసం అయితే ఒకసారి మనం చూసేయచ్చు. మరి భర్త మహాశీలకు విజ్ఞప్తి సినిమా మీరు చూసినట్లయితే ఎలా ఉంది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూ బ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ షేర్ చేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.